హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో ఘోర విషాద సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ యొక్క విషాదానికి గ్రామస్తులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు, ఈ విషాద సంఘటన ప్రజలకు కూడా తీవ్ర హెచ్చరిక లాంటిదే. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి కాలం వర్షాకాలానికి సంబంధించి ఇది నిజంగా తీవ్ర హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. కోడల్ని కాపాడబోయి అత్తామామల మృతి, ఏపీలో విషాదం. నెల్లూరు జిల్లాలో హృదయ విదారక సంఘటనలు చోటు చేసుకుంది. కోడల్ని విద్యుత్ ఘాతం నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన అత్తామామలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన సైదాపురం మండలం చాగనం రాజుపాలెం ఎగువ సంఘంలో జరిగింది. ఊహించని ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఈ ఊహించని సంఘటన జరిగింది. ఇండ్ల రవి, సునీత దంపతులు సాధారణంగా కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వివాహమై వేరుగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు వంశీ తల్లిదండ్రులతోనే ఉంటూ కొన్ని నెలల క్రితం చెంచమ్మ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కుటుంబం అంతా అన్యోన్యంగా జీవితం సాగిస్తోంది. అయితే శనివారం నాడు ఉదయం కోడలు చెంచమ్మ ఇంటి వరండాలో ఉతికిన బట్టలు ఆరేస్తోంది. అదే సమయంలో అక్కడ ఉన్న ఇనుప తీగపై తడి దుస్తులు వేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి ఆమె కింద పడిపోయింది. కోడలు పడిపోవటం చూసిన అత్త సునీత, మామ రవి వెంటనే పరిగెత్తుకొని వచ్చి కోడల్ని కాపాడాలని పాపం ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆ ఇనప తీగను తొలగించడానికి ట్రై చేశారు. అంటే తెలియదు కదా వాళ్ళకి, గమ్మున కరెంటుది ఉన్నప్పుడు ఏంటంటే ఆ దగ్గరలో ఉన్న కర్ర కానీ ఏదైనా ప్లాస్టిక్ పైపులు లాంటివి ఏమన్నా ఉంటే వాటితో తీయాలి. ఖచ్చితంగా చెప్పులు వేసుకోవాలంటే ఆ సమయానికి ఇంకేమీ తోచదు. గబుక్కున కంగారులో వాళ్ళని రక్షించాలనే కంగారు గబగబా వెళ్ళిపోయి ఆ తీగను తొలగించిపోయారు. కనీసం చీపురు కట్ట లాంటిది ఏదైనా ఉన్నా, కాస్త పొడుగ్గా ఉండేటి కర్ర లాంటిది ఉన్నా దాంతో తీయొచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఆ తీగ పట్టుకోవడం వారు కూడా విద్యుత్ ఘాతానికి గురై సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. పాపం ఇద్దరూ చనిపోయారట. అయితే కోడలు చెంచం మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. అంటే వాళ్ళు రక్షించడానికి ట్రై చేసి వాళ్ళ ప్రయత్నం అయితే సఫలీకృతమైంది, కానీ పాపం వీళ్ళ ప్రాణాలు పోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు మరియు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలిద్దామని చూసేసరికి అత్తమామలు వెగతి జీవులు కాగా కోడలిని ఆసుపత్రికి ఆ మృతదేహాలను తీసుకెళ్లారు. ఇంకా ఈ వార్త వినగానే విషాదం వ్యాపించింది. దంపతులు కాయ కష్టంతో కుటుంబాన్ని నడిపించి పిల్లలను కంటికి రెప్పలా చూసి పెంచి వారికి పెళ్లిళ్ళు చేసి ఆనందంగా ఉండాల్సిన సమయం వచ్చేటప్పటికి ఈ దుర్ఘటన జరగడం గ్రామస్తులను కలిచివేసింది. సో ఖచ్చితంగా గమనించండి, వర్షాకాలంలో విద్యుత్తుకు సంబంధించి ఏది చేసినా చెప్పులేసుకోండి. అలాగే ఒక కర్ర ఏదైనా దగ్గర ఉంచుకోండి. గబుక్కున చేతికి అందుబాటులో ఒక పొడుగుగా ఉండేటి తేలికపాటి కర్ర కూడా ఉంచుకోండి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు ఏంటని చెక్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా తడి దుస్తులు ఆరేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కోడల్ని కాపాడుకోవడానికి తమ ప్రాణాలు త్యాగం చేసిన అత్తమామల చర్య గ్రామస్తులను సైతం కంటనీరు పెట్టిస్తోంది.